నువ్వు లేకపోతే చచ్చిపోతానన్నాడు. పురుగుల మందు తాగి మరీ ఆమె మనసు గెలుచుకున్నాడు. కన్న కొడుకు కంటే ఎక్కువగా అత్తగారింట్లోనే ప్రేమను పొందాడు. కానీ ఒక రాత్రి అతనిలోని రాక్షసుడు బయటపడ్డాడు. కేవలం 19 ఏళ్ల ఒక నిండు ప్రాణాన్ని, ఇంకా లోకం చూడని 5 నెలల శిశువుని కత్తితో పొడిచి కిరాతకంగా చంపేశాడు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? ఆ 8 నెలల కాపురంలో అసలు ఏం జరిగింది? హరిబాబు అనే వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే ఎందుకు చంపాల్సి వచ్చింది? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. అసలు వైష్ణవి ఎవరు? జగిత్యాల జిల్లా కోరట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి ఒక సామాన్య మధ్యతరగతి అమ్మాయి. చిన్నప్పటి నుంచి వైష్ణవికి సోషల్ మీడియా అంటే చాలా ఇష్టం. వైసు అమ్మ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసింది. కేవలం 7 నెలల్లోనే 52,000 మంది సబ్స్క్రైబర్లను సంపాదించుకుంది. ఆమె తన ఛానల్లో విలేజ్ బ్లాగ్స్, బైక్ రైడింగ్ వీడియోలు చేస్తూ అందరినీ ఆకట్టుకునేది. ముఖ్యంగా ఆమె వీడియోలో భర్త హరిబాబు కూడా కనిపిస్తూ ఉండేవాడు. చూసే వాళ్ళంతా జంటను చూసి చాలా మురిసిపోయేవారు. కానీ ఆ కెమెరా ముందు కనిపించే నవ్వుల వెనక ఇంతటి నరకం ఉందని ఎవరూ ఊహించలేదు. పెళ్లి తర్వాత హరిబాబు అదనపు కట్నం కోసం వైష్ణవిని వేధించడం మొదలుపెట్టాడు. ఇప్పటికే ఇచ్చినవి కాకుండా మరో 5 లక్షల రూపాయలు కావాలని ఒత్తిడి చేసేవాడంట. దారుణం ఏమిటంటే ఒకరోజు వైష్ణవి కళ్ళల్లో కారం చల్లి మరీ హింసించాడంట. ఆమె 5 నెలల గర్భవతి అని కూడా చూడకుండా మానసికంగా, శారీరకంగా టార్చర్ చేసేవాడు. దీనికి తోడు హరిబాబుకు వేరే మహిళతో అక్రమ సంబంధాలున్నాయని, ఆ విషయం వైష్ణవికి తెలిసి నిలదీయడంతో గొడవలు మరింత పెరిగాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇప్పుడు హరిబాబు యూట్యూబ్ వీడియోలు చేయడం ఇష్టం లేక చంపేశా అని పోలీసులకు చెప్తున్నా అది కేవలం కేసును తప్పుదారి పట్టించడానికే అని ఆమె తమ్ముళ్ళు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఆ వీడియోలు షూట్ చేసేది హరిబాబే. మార్చి 16వ తేదీన రాత్రి 14 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఇంట్లోని సామాన్లు విసిరేసిన శబ్దాలు వచ్చాయని ఇరుగు పొరుగు వారు చెబుతున్నారు. మార్చి 17 తెల్లవారుజామున 4 గంటల సమయంలో నిద్రపోతున్న వైష్ణవిని హరిబాబు అతి కిరాతకంగా కత్తితో పొడిచాడు. గొంతు నులిమి కత్తితో శరీరమంతా ఘాట్లు పెట్టి ఆ రక్తపు మడుగులోనే ఆమెను వదిలేసి పారిపోయాడు. ఉదయం ఆమె తల్లి వచ్చి చూసేసరికి వైష్ణవి విగత జీవిగా పడి ఉంది. ఒక 19 ఏళ్ల ప్రాణం, తన కడుపులో ఎదుగుతున్న మరో ప్రాణం ఆ రాక్షసుడి చేతిలో బలైపోయాయి. పోలీసుల విచారణలో హరిబాబు తన నేరాన్ని అంగీకరించాడు. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం చర్చకు వస్తుంది. వైష్ణవి వయసు 19 ఏళ్ళని మొదట అనుకున్నా ఆమె 2008లో పుట్టిందని, అంటే ఆమెకు ఇంకా 18 ఏళ్ళు కూడా నిండలేదని సమాచారం. ఇదే నిజమైతే ఇది బాల్య వివాహం కేసు కూడా అవుతుంది. హరిబాబు తన తప్పును కప్పించుకోవడానికి రకరకాల కారణాలు చెబుతున్నాడు. కానీ వైష్ణవి కుటుంబం మాత్రం వాడికి ఉరిశిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు. వాడిని మాకు అప్పగించండి, మేము చూసుకుంటాం అంటూ ఆమె తల్లి ఏడుస్తున్న తీరును చూస్తే అందరికీ కలిచివేస్తుంది. ఫ్రెండ్స్, వైష్ణవి జీవితం మనకు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తు చేస్తుంది. మెచ్యూరిటీ లేని వయసు, చిన్న వయసులోనే ప్రేమ, పెళ్లి అనే నిర్ణయాలు ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మనకు చెబుతుంది. నెంబర్ 2, బ్లాక్మెయిల్ లవ్. చచ్చిపోతాను అని బెదిరించే వారిని ఎప్పుడూ నమ్మకండి. అది ప్రేమ కాదు, కేవలం స్వార్థం. రెడ్ ఫ్లాగ్స్. భర్త వేధించినప్పుడు వెంటనే తల్లిదండ్రులకు చెప్పండి. దాన్ని భరించడం గొప్పతనం కాదు. వైష్ణవి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. నిందితుడికి కఠినమైన శిక్ష పడాలని ఆశిద్దాం. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.